హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం క్యారెట్ ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా ఒక బౌల్లో కొంచెం ఇడ్లీ బ్యాటర్ తీసుకోండి. అందులో పావు కప్పు క్యారెట్ తురిమి వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. తర్వాత ఇవన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. కొంచెం కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా కొత్తగా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా తింటారు ఇష్టంగా. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి ఒకసారైనా. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని అందులో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఫుల్గా వేయకూడదండి, కొంచెం ఖాళీ ఉన్నట్టు వేసుకోవాలి. తర్వాత ఇలా వేసుకున్న తర్వాత నాకు కొంచెం ఇడ్లీ బ్యాటర్ మిగిలింది, అందుకే కొంచెం కుడుం పెడదామని ఇలా కేక్ ట్రేకి ఇలా ఆయిల్ అప్లై చేసి అందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. అందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని దాని మీద దించుకోవాలి. కుడుము పెట్టింది ఇంకా ఇడ్లీ ప్లేట్ కూడా పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, ఉడికిపోయింది ఇడ్లీ. చూడండి ఎంత బాగుందో. ఇలా ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.